నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు ఈ వారం ఎపిసోడ్లో మరొకసారి 42% రిజర్వేషన్ మీద రామచంద్రరావు గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా డిబేట్కి కారణమైంది. దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో అనేక మంది ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతున్నారు. చర్చ జరుగుతుంది. ఏది పొలిటికల్ సర్కిల్స్లోనే కాకుండా ఈ అసోసియేషన్లు, బీసీ అసోసియేషన్లు, అలాగే విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యాస్పిరెంట్స్, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యాస్పిరెంట్స్లు, బీసీ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చేసిన వ్యాఖ్యల మీద చాలా చర్చకి దారితీసింది. ఈ ఏదైతే 42% బీసీ బిల్లు ఏదైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి కేంద్రానికి పంపించిందో 9వ షెడ్యూల్లో పెట్టుకోవడానికి, ఆ బిల్స్ 9వ షెడ్యూల్లో పెట్టుకోవడానికి వీలు కాదు, ఎందుకంటే ఆల్రెడీ జడ్జ్మెంట్స్ ఉన్నాయి వీటి పరంగా, అందుకని వీలు కాదు అనేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు చాలానే దుమారం లేపింది. వారి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్లో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికి పాస్ చేసిన బిల్స్కి ఈరోజు అడ్డుకట్టు వేస్తున్నారు అన్నది ఒక ఆరోపణగా చేస్తున్నారు బీసీ సంఘాలు. దాని పరంగా చూసుకున్నట్లయితే అసలు రాజ్యాంగంలో ఈ అంశాల మీద ఏమి పేర్కొన్నారు అన్నవి ఒకసారి మనం చూసినట్లయితే రాజ్యాంగం అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్లన్నీ ఒకసారి మన స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతూ ఉన్నాయి, మీరు చూడవచ్చు. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పరిమితిని, న్యాయమైన పరిమితిని రాజ్యాంగంలో ఉండాలనేసి తెలియజేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇందిరాషాని కేసు, ఇందిరాషాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఆ కేసులో 50% రిజర్వేషన్స్ కంపల్సరీ, 50% రిజర్వేషన్స్ ఉండాలి అనేసి, 50% సీలింగ్ దాటకూడదు అనేసి ఇందిరాషాని కేసులో కూడా తెలియజేయడం జరిగింది. ఆ ఇందిరాషాని కేసు మీద బేస్ చేసుకునే అనేక రాష్ట్రాలు 50% సీలింగ్ ఉండకూడదు, 50% రిజర్వేషన్లు పెంచినట్లయితే ఆ 50% పరిమితిలోనే ఉండాలి అనేసి కూడా వాళ్ళు తెలియజేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 9వ షెడ్యూల్ మీద మనం చూసినట్లయితే ఆర్టికల్ 31(b)ని 1950లో వారు అమెండ్ చేసేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ని పెట్టడం జరిగింది. 9వ షెడ్యూల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందులో పెట్టిన ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఉండడానికి ఆ చట్టాలను 9వ షెడ్యూల్లో పెట్టుకోవడం జరిగింది. అవన్నీ ఒక వ్యక్తి అయితే మనం చూసినట్లయితే తమిళనాడు కేసు మనకు ఈ 50% దాటి ఉన్నది, 69% రిజర్వేషన్లు ఉంచి వారు 1994 నుంచి కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 20% ఎంబీసీలకు, 30% ఓబీసీలకు, మొత్తం 50%, అలాగే ఎస్సీ ఎస్టీలకి కలుపుకొని 19%, అంటే 69% రిజర్వేషన్ బిల్స్ని వారు 9వ షెడ్యూల్లో ఆర్టికల్ 31(b) ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చడం వలన ఇక్కడ రిజర్వేషన్ల అమలులో ఉంది తమిళనాడులో, అదే తరహాలో ఇక్కడ ఉండాలని తెలియజేస్తుంది. కానీ 9వ షెడ్యూల్లో ఉన్న అంశాల మీద కూడా ఈ సుప్రీంకోర్టులు వాటి మీద సమీక్ష జరిపి అవి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే తీసివేసే హక్కు కూడా ఉందనేసి కోలీ కేసులో మనం చూడవచ్చు. ఇవన్నీ ఒకటైతే ముఖ్యంగా ఇప్పుడు బీసీ సంఘాలు 2 విషయాలు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, ఈ అంశాలన్నింటినీ 9వ షెడ్యూల్లో, ఈ రిజర్వేషన్ అంశాలన్నింటినీ 9వ షెడ్యూల్లో పెట్టుకొని పరిరక్షించుకోవాలి. రిజర్వేషన్ అంశాలని, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ చట్టాలని, అది విద్య కానీ, ఉద్యోగ కానీ, లేకపోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ చట్టాలని 9వ షెడ్యూల్లో పెట్టుకోవడం వల్ల 50% సీలింగ్ నెపంతో సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ ఆపవు అన్నది ఒక డిమాండ్ అయితే, మరో డిమాండ్ ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 243
D6 ఆర్టికల్ 243(T6) ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ 15(4), 16(4) ఏమో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆర్టికల్ 243(D6) ఏమో పంచాయతీల్లో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, T6 ఏమో 243(T6) ఏమో మున్సిపాలిటీలో రిజర్వేషన్లు. ఈ మొత్తం అంశంలో క్లియర్ కట్గా బీసీలకు ప్రపోర్షనేట్ పాపులేషన్ అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషాన ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్లు బీసీలకు కూడా కలిగించాలి అన్న డిమాండ్ కూడా వీళ్ళు చేస్తున్నారు. అది రాజ్యాంగంలో పొందపరచాలి. అలాగైతేనే సుప్రీంకోర్టులు కానీ కోర్టు కానీ హైకోర్టులు కానీ ఇంటర్వెన్షన్ ఉండకుండా క్లారిటీ ఉంటుందనేసి తెలియజేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్లో ఎలా అయితే పొందపరిచారో అప్ టు 10% అని రాజ్యాంగంలోనే అలాగే బీసీలు కూడా పొందపరచాలనేసి ఉన్నది. ఇది క్లుప్తంగా మనం చూసినట్లయితే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు, రాజ్యాంగంలో ఎలాంటి అంశాలు పొందుపరచాలన్న డిమాండ్లు, అలాగే 9వ షెడ్యూల్లో రిజర్వేషన్లు, అలాగే తమిళనాడు మోడల్ మీద ప్రస్తుతం ఉన్న చర్చ ఇవన్నిటి మీద జరుగుతుంది. కాబట్టి రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు చేసిన అంశాల మీద ఈరోజు డిబేట్లో మనం అంటే ఆయన చేసిన వ్యాఖ్యల మీద డిబేట్లో పాల్గొంటూ అలాగే మిగతా ఇష్యూలు ఏదైతే ఉందో ఈ అన్ని రాజ్యాంగం రిలేటెడ్ లేకపోతే కేసులు రిలేటెడ్ అలాగే సవరణల మీద మనం చర్చించుకుందాం. ఈరోజు డిబేట్లో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ వై శివకుమార్ ముదిరాజ్. తను PhD తెలుగులో కంప్లీట్ చేసుకున్నారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. ప్రస్తుతం అక్కడే కంపారిటివ్ లిటరేచర్లో మాస్టర్స్ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం అలాగే బీసీ ఉద్యమంలో అలాగే ముదిరాజుల హక్కుల కోసం కూడా పోరాడుతున్నారు. ఆయన మనతో పాటు సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్న స్కాలర్గా అతను పాల్గొంటున్నారు. అలాగే మనతో పాటు గణేష్ గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీలో సోషాలజీ డిపార్ట్మెంట్లో మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని PhD కోసం చూస్తున్నారు. తను కూడా సామాజిక అంశాల్లో అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ కమిటీలో కూడా కీలక బాధ్యతలు వహించారు. అలాగే ధూమ్ధామ్ రీసెంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ధూమ్ధామ్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని 42% రిజర్వేషన్ మీద డిమాండ్ చేస్తున్నారు. శివగారు, మనం ఈ అంశాన్ని చూసినట్లయితే ఒకవైపు ఏమో రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే దానికి కౌంటర్గా బీసీ సంఘాలు, బీసీ రాజకీయ నాయకులు చేస్తున్న కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం చూసాం. చాలా వరకు డిబేట్లో ఉంది. అలాగే యూత్ కూడా డిబేట్ దీని మీద డిస్కషన్ చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఈ అంశాన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా ఈ సభలో పాల్గొన్న నాతోటి డిబేట్ చేస్తున్న వాళ్ళకి, ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ దేశంలో అత్యధిక జనాభా కలిగి ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 60% జనాభా కలిగిన బీసీలు తరతరాలుగా అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారనేసి మేము మొదటి నుంచి ధర్నాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏదైతే వాళ్ళు అధికారంలోకి వస్తే కులగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా కులగణన చేశారు. కులగణన తర్వాత ఏదైతే 42% బిల్లుని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టారు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు అట్లాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు. అయితే మేము మొదటి నుంచి కూడా దీని మీద మేము చెప్తూనే ఉన్నాం. ఈ ఏదైతే మీరు 42% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని మీరు ఒక ఆర్డినెన్స్ రూపంలో తెస్తే ఆర్డినెన్స్ అనేది ఒక జీవో లాంటిది. అంటే దానికి ఒక 6 నెలల కాలపరిమితి ఉంటుంది. దాని మీద ఎవరు హైకోర్టుకి వెళ్ళినా లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళినా అది నిలబడదు. ఒక మాటలో చెప్పాలంటే ఒక పేపర్ లాంటిది, దానికి చట్టబద్ధత ఉండదు. దాన్ని ఖచ్చితంగా తమిళనాడు మోడల్ తరహాలో ఎట్లయితే తమిళనాడులో వాళ్ళు 69% రిజర్వేషన్ తీసుకొని 50% ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్కి అంటే దాన్ని ఓవర్కమ్ చేసి 69% పెట్టేసుకొని ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టారో అదే తరహాలో తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చైనా సరే దాంట్లో ఇది 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో ఏర్పడిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తేనే దానికి చట్టబద్ధత ఉంటుందనేసి మేము ఆ రోజు బిల్లు పాస్ అయిన రోజు కూడా మేము చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్తే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదో హడావిడిగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా ఇది గవర్నర్ గారికి పంపారు. ఇప్పుడు గవర్నర్ గారు
లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి దాని మీద ఒక చర్చ చేస్తున్నారు. ఈరోజు మనం ఫైట్ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకవైపు ఒత్తిడి తెస్తూనే, ఆ రోజు జయలలిత గారు ఎట్లయితే 69% రిజర్వేషన్ కోసం తమిళనాడులో ఇది అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు పిలిచింది. 4-5 సార్లు అఖిలపక్ష సమావేశం చేసి తమిళనాడు నుంచి ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయి ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే 9th షెడ్యూల్లో పెడితే తప్ప నేను మళ్ళీ తమిళనాడుకు రాననేసి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఒక భాగంగా ఉండి ఆ రోజు ఢిల్లీలో కూర్చొని 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతే తమిళనాడుకు వచ్చింది. ఆ తరహాలోని తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఈ అఖిలపక్ష సమావేశం తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలో పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి అప్పుడు దాన్ని 9th షెడ్యూల్లో పెడితే తప్ప దీనికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఈరోజు ఢిల్లీలో కొత్తగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన రామచంద్రరావు గారు వచ్చేసి ఢిల్లీలో కూర్చొని ఏదైతే మీరు 42% రిజర్వేషన్ ఉందో అది సాధ్యం కాదు, మీరు కేంద్రాన్ని అంటే మేము ఊరుకోమనేసి ఒక హెచ్చరిక కూడా జారీ చేశాడు. మేము అడుగుతున్నాం ఈరోజు రామచంద్రరావు గారిని, మరి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ ఏది సాధ్యం కాదని తెలిసినప్పుడు మరి శాసనసభలో మీ ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి ఆ రోజు ఎందుకు అపోజ్ చేయలేదు? దీని సాధ్యం కాదనేసి ఆ రోజు మీరు చట్టసభలో దాన్ని ఎందుకు అడ్డుకోలేదనేది మొదటి ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఈరోజు బండి సంజయ్ గారు ఇంకో మాట చెప్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏది కులగణన ఉందో అందులో 56% వాళ్ళు ఏదో బీసీల రిజర్వేషన్ లెక్కలు చూపిస్తాను, జనాభా లెక్కలు. అందులో 46% బీసీలు ఏది హిందూ బీసీలు ఏదైతే 10% ముస్లిం బీసీలకు సంబంధించి ఉంది. బండి సంజయ్ గారు ఏం చెప్తారు? ఆ 10% ముస్లిం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మేము ఉన్నందుకు ఈ 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు, మేము ఇవ్వలేమని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, మీకు ముస్లింలతో గొడవ ఉంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా అగ్రకులానికి చెందిన ముస్లింలు ఉన్నారు కదా, మరి మీరు వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? మీకు రిజర్వేషన్ అనేది ముస్లింలకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం ఇష్టం లేకపోతే మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎట్లాంటి ఆంక్షలు లేకుండా మీరు ఎందుకు అమలు చేస్తున్నారు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము బీసీ ఉద్యమాలు చేస్తున్నాం, బీసీ పోరాటాల కోసం ఈరోజు స్పష్టంగా ఉస్మానియా వేదికగా మేము పెద్ద ఎత్తున ఉస్మానియాలో ధూమ్ధామ్ అని కార్యక్రమం పెట్టినాం. అది ఓన్లీ ఫర్ 42% రిజర్వేషన్. అది ఎట్లా వస్తుందో, ఎందుకు వస్తుందో, దాన్ని ఎట్లా తెచ్చుకోవాలో దాని మీద మేము చాలా స్పష్టమైన లక్ష్యాలతోటి మేము ఉస్మానియా యూనివర్సిటీలో ధూమ్ధామ్ పెట్టినాం. దేశవ్యాప్తంగా వచ్చే నెల ఢిల్లీలో కూడా మండల్ దివస్ రోజు దాని మీద చర్చ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అటు బీజేపీ ప్రభుత్వం కానీ ఏదో మేము ఒక బిల్లు పాస్ చేసినాం, తర్వాత తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టినాం, ఇంకా వాళ్ళ అండర్లో ఉంది, వాళ్ళు ఏమైనా చేసుకోక అనేసి వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డీలా చేస్తుంది. అటు బీజేపీ ప్రభుత్వం ఏమో ఇది సాధ్యం కాదనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒకవైపు ఉంటే ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం కోసం పేగులు తెగదాకా కొట్లాడని చెప్తున్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఈ రోజు వరకు కూడా బీసీ 42% రిజర్వేషన్ మీద ఏదో శాసనసభలో మేము బిల్లు అడ్డుకుంటే మళ్ళీ బీసీల ఓట్లు పడవనే ఉద్దేశంతో ఆ రోజు శాసనసభలో ఏదో మద్దతు ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు కవిత గారు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి బీసీలకు నేను సపోర్ట్ చేస్తా, బీసీ బిల్లు కోసం నేను పోరాటం చేస్తా అని చెప్తున్నారు. కానీ ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా ఎందుకు దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేయట్లేదు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి లక్షలు పెట్టి లక్షల జనాభా సమీకరణ చేసి ఈరోజు మీరు సభలు పెడుతున్నారు. మరి అట్లాంటిది ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 100 మందిలో 55 మంది 56 మంది బీసీలే ఉన్నారు. మరి బీసీల కోసం, బీసీ బిల్లు కోసం మీ పార్టీ ఎందుకు ఇప్పటి వరకు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అనేది కూడా మీకు కోరుతున్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే రాజ్యాంగంలో మాకు అంటే తరతరాలుగా కూడా ఇదే నష్టం జరుగుతుంది. రాజ్యాంగంలో 15 క్లాస్ 4లో కానీ 16 క్లాస్ 4లో కానీ విద్యా ఉద్యోగాల ప్రస్తావన తీసుకొచ్చారు. మాకు రాజకీయంగా ఎక్కడ కూడా లేదు. మాకు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాణ కమిటీలో కూడా బీసీల ప్రస్తావన లేదు. ఆ తర్వాత వేసిన కలేకర్ కమిషన్ తీసుకుపోయి ఉట్టి మీద పెట్టారు. ఆ తర్వాత మండల్ కమిషన్ ఏదో మండల్ లాంటి మహానుభావుడు వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉంటే ఆ రోజు మండల్ ఉద్యమానికి కమాండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 1992లో కూడా మాకు వచ్చిన ఏదైతే 27% రిజర్వేషన్ మీద దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత విద్యలో మళ్ళీ 2007-6లో వస్తే అప్పుడు కూడా ఇట్లాగే ఉద్యమాలు. ఇప్పుడు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇస్తే కూడా ఈ రోజు కూడా ఇట్లాంటి అంటే ఈ దేశంలో బీసీలకు ఎప్పుడు కూడా అంటే ఏది మంచి చేయాలన్నా ఏదైనా రిజర్వేషన్ అయినా రాజ్యాంగం ద్వారా ఏదైనా వస్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అన్ని రాజకీయ పార్టీల భావజాలం, అగ్రకుల భావజాలం ఉందనేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. గణేష్ గారు, మీరు
అంటే ఈ ఉద్యమం ఇవన్నీ జరుగుతుంటే విద్యార్థుల్లో ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అనేక చర్చా కార్యక్రమాలు అలాగే సంస్కృత కార్యక్రమాలు, ప్రొటెస్ట్లు, సత్యాగ్రహాలు, ధూమ్ధామ్లు ఇవన్నీ కూడా మీరు నిర్వహిస్తున్నారు. ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీరు డిసైడ్ అవుతారని చెప్తున్నారు. సో అసలు మా ఎజెండా ఏంటి అంటే స్వతంత్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషించింది, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ బీసీ ఉద్యమం, సామాజిక న్యాయ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందా అంటే ఎలా చూస్తారు? ఈ ఉద్యమాన్ని మొత్తం విద్యార్థులుగా ఎలా చూస్తారు? ఈనాడు వందే మాతర ఉద్యమంకి వెళ్ళి తెలంగాణ ఉద్యమం, వందే మాతర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్గా స్టార్ట్ చేస్తే ఉద్యమాన్ని ఎత్తుకున్న ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించింది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు తేవడానికి మా వంతు కృషి మేము చేస్తాము. అట్లాగే బీసీల పైన ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ మేము తీసుకొచ్చాము, అది మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేశాము, దాన్ని కేంద్రానికి పంపించామనే ఉద్దేశంతో మాట్లాడుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తన చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నది. ఏదో సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పైన బీజేపీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మా బాధ్యత లేదనే ఉద్దేశంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. ఇది ఈ విధంగా ఉండగా నిన్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 42% రిజర్వేషన్ల పైన తను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇప్పుడు 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో ఇంప్లిమెంట్ చేయడము వీలు కాదని తన వైఖరిని తెలియజేసింది. రామచంద్రరావు గారు ఒకటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మేము ఒకటి ఆయనకు తెలియజేస్తున్నాం. ఆయనకు 1994లో ఏదైతే సామాజిక న్యాయం కోసము తమిళనాడు రిజర్వేషన్లు జయలలిత గారు ఏ విధంగా అయితే తీసుకొచ్చి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు, వారికి అక్కడ సామాజిక న్యాయం అనేది తమిళనాడులో జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మేము 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ విధంగా చేయకపోతే కేంద్ర ప్రభుత్వంపై మేము ఆల్ ఇండియా ఓబీసీ తరఫున తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మా కార్యాచరణ ఒకటే, మేము తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఏకదాటిగా సభలు నిర్వహించి ధూమ్ధామ్లు నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు షామీర్పేట్ రాజేష్ పటేల్ గారు. తను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఢిల్లీ నుంచి గలీద్ వరకు కూడా బీసీ ఉద్యమాల్లో పాల్గొన్న సుదీర్ఘమైన అనుభవం ఉంది. బీసీ సంఘంలో కూడా పనిచేసిన ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తన ద్వారా తెలుసుకుందాం. రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు మీద మీ స్పందన ఏంటి, ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలన్నింటినీ? అలాగే 9th షెడ్యూల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు చెప్తే బాగుంటుంది. నమస్కారం అండి. నమస్తే. ఇటీవల మన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ గారు చేసిన వ్యాఖ్యల మీద నేను మాట్లాడాలనుకున్నాను. దానికోసం మాట్లాడే ముందు మొదటగా రామచందర్ యాదవ్ ఒక చరిత్ర మనం చూసుకున్నట్టయితే మండల్ కమిషన్ ఉన్నప్పుడు తను నిరాహార దీక్ష చేసిండు. ఏబీపీలో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిండు. అదేవిధంగా ఆయన ఏ విధంగా గెలిచిండు? అసలు ఎమ్మెల్సీగా గెలిచిండు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఎవరు ఓట్లు వేస్తే గెలిచిండు? 50% మంది ఉన్న బీసీలు ఓట్లు వేస్తేనే కదా గెలిచింది. మరి బీసీల మీద మీకు చిత్తశుద్ధి లేదా రామచంద్రరావు గారు? 9th షెడ్యూల్లో పెట్టడం వీలవ్వదా? అంటే అన్ని రాష్ట్రాలకు ఒకటే రూల్స్ ఉన్నాయంటే చెప్పండి, మేము దానికి ఏకీభవిస్తాం. కానీ తమిళనాడు రాష్ట్రంలో 9th షెడ్యూల్లో పెట్టడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ మీరు తెలంగాణలో అసలు అవ్వదు అంటున్నారు. అంటే మీకు అసలు బీసీల మీద చిత్తశుద్ధి ఉందా? భారతీయ జనతా పార్టీకి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇంకోటి,
మీకు నిజంగానే చిత్తశుద్ధి లేదని చెప్పండి. మా బీసీ ప్రజలు మీకు ఎవరు ఓటేరు, ఇంకా మీరు అగ్రవర్ణాలు, మీరే బ్రాహ్మిన్స్, రెడ్డిస్, వెలమోళ్ళు మీరే ఓట్లు వేసుకొని మీ పార్టీని నడిపించుకోండి. మీరు ఏమని అంటే హిందూస్కి మొత్తం 42% ఏంటి, ముస్లింకి ఇవ్వద్దు అంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కింద కూడా ముస్లిమ్స్ ఉంటారు కదండి. అప్పుడు మీకు గుర్తు రాలేదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? అదే మనం చూసినట్లయితే తను తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టింది కూడా మన జయలలిత గారు, తను కూడా బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి చెందినవారే. ఇప్పుడు ఈయన రావు గారు కూడా బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి చెందినవారు. అక్కడ ఆమెకి చేస్తే ఆమె 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఆమెని అందరూ కూడా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకునేలే వీర వనితగా వర్ణించారు అప్పట్లో అక్కడ తమిళనాడులో. కానీ అదే రామచంద్రరావు గారు మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో అది ఒక రకంగా ఉంటే, అంటే మీరు యాజ్ ఎ బీసీ విద్యార్థులుగా, యువతగా ఈ మూమెంట్ని ఎలా ముందు తీసుకుని వెళ్తారు, ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దాకైతే ధూమ్ధామ్లు, సత్యాగ్రహాలు, ఇక్కడ సెమినార్లు, టాక్లు ఇవన్నీ పెట్టారు. నెక్స్ట్ ఫేజ్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మొదటగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ వింగ్ తరఫున మేము మొదటిగా ఏం చేద్దాం అనుకున్నాం అంటే, ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో మనకి, వివిధ యూనివర్సిటీలు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మన సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులందరినీ రోడ్డు మీద తీసుకొస్తాం, ధర్నాలు చేస్తాం, ధూమ్ధామ్లు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. ఇంకా మీ పార్టీని సహించేదే లేదు. సీరియస్గా చెప్తున్నామండి, ఇది సీరియస్ వార్నింగ్. రామచంద్రరావు గారు, మీ మాటలు ఖండించి మీరు వాపసు తీసుకునేదాకా మా స్టూడెంట్స్ అనేది ఆగబోం కూడా. ఓకే. శివకుమార్ గారు, మీరు అనేక ఆర్టికల్స్ కూడా రాశారు ఈ అంశాల మీద. అంటే ఇంత కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు అంటే సామాజిక వర్గం చూసినట్టయితే ముదిరాజులు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు, యాదవులు అందరు కలుపుకుంటే ఒక్క ఎమ్మెల్యే, అంటే టీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అంత పెద్ద పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే న్యూమరికల్గా ఇంతమంది లక్షల్లో 40 లక్షల నుంచి 25 లక్షల నుంచి 40 లక్షలు 50 లక్షల దాకా ఉన్న పాపులేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఒకే ఒక రిప్రజెంటేటివ్. అదే పద్మశాలి కమ్యూనిటీ నుంచి కూడా మనం చూసినట్లయితే ఒకే ఒక ఎమ్మెల్సీ మేడం మినిస్టర్ గారు ఉన్నారు. ఇద్దరు, భర్త ఏమో మున్నూరు కాపు, అలాగే భార్య ఏమో పద్మశాలి. సో ఇంత పెద్ద పెద్ద కమ్యూనిటీలకే మనకు అసెంబ్లీలో స్థానం దొరకకపోతే ఇంకా చిన్న చిన్న కమ్యూనిటీలు ఇంకా ఎప్పుడు చూస్తాయి ఈ ఎమ్మెల్సీగా ఎప్పుడవుతాయి, ఎంపీలే ఎప్పుడవుతారు, ఎమ్మెల్యేలుగా ఎప్పుడవుతారు? సో ఈ సామాజిక న్యాయం వచ్చేసరికి ప్రతి ఒక్కరు అడ్డుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎలా చూస్తుంది? ఇది ఈ రోజు జరుగుతుంది కాదు, ఈ దేశంలో తరతరాలుగా ఈ బీసీల జరుగుతుంది, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి తరతరాలుగా జరుగుతుంది. అందులో రాజ్యాంగం వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు తరతరాలుగా అన్ని కులాలు బహుజన వర్గాలే, అన్ని కులాలు శూద్ర వర్గాలే, కానీ శూద్రులు, అతిశూద్రులు, పంచములు, నిషాదులు, చండాడులు అని కొన్ని వర్గాలు ఏదైతే ఈ సామాజిక అసమానతల్లో, అంటే అత్యధికంగా అవమానాల్ని, వివక్షని, అన్యాయాల్ని, అణచివేతలను ఎదుర్కొన్నాయో వాటి వర్గాలకి విద్యా, ఉద్యోగాల్లో, రాజ్యాధికారంలో, అంటే రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం, అందులో ఎస్సీ ఎస్టీలకి. కానీ ఈ బీసీలో అనే వారికి వచ్చేసరికి మరి ఎందుకో ఈ దేశంలో ఈ దేశాన్ని నడిపించేది బీసీలే, ఈ దేశంలో సంపద సృష్టించేది బీసీలే, ఈ దేశానికి వెన్నుముకగా ఉండేది కూడా బీసీలే. ఈరోజు బీసీలు లేకపోతే భారతదేశ నిర్మాణాన్ని మనం ఊహించుకోవడం కష్టం. ఈరోజు దేశంలో బార్డర్గా నిలబడే వాళ్ళు 100 మందిలో 55 మంది బీసీలే ఉంటారు. ఈరోజు ఈ దేశానికి సంపద సృష్టించే వాళ్ళు 100 రూపాయలు కడితే 55 రూపాయలు బీసీలే కడుతున్నారు. మరి ఇట్లాంటి దేశానికి వెన్నుముకగా నిలబడ్డ బీసీలకు మరి రాజ్యాధికారం విషయం వచ్చేసరికి మనం ఎక్కడో అంటరాని వాళ్ళగా, ఎక్కడో రాజకీయ అన్టచబులిటీస్గా ఈరోజు బీసీలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈరోజు అసలు దేశంలో బీసీలకు సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉంది? అసలు సామాజిక న్యాయం అనేది భారతదేశంలో ఉందా? ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని గొప్పగా రాసుకున్న మన ప్రియంబుల్లో ఆ ప్రియంబుల్కి మాత్రమే పరిమితం అవుతుంది. రాజ్యాంగం గొప్పదే, కానీ ఈ రాజ్యాంగం మాత్రం ఈరోజు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు మాత్రం మళ్ళీ అగ్రకులాలే ఉన్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొన్న కొల్లాపూర్ సభలో ఒక మాట చెప్తాడు, చేపలు పట్టుకునే వాగ్నశ్రీ గారిని తీసుకొచ్చి నేను మినిస్టర్ చేశాను, లేదంటే బట్టలు ఉతుకునే ఒక రజక కులానికి చెందిన శంకర్ గారిని తీసుకొచ్చి ఈరోజు మేము ఎమ్మెల్యే చేశామంటున్నారు. ఇది అబద్ధం. ఈ దేశంలో ఒక అంటరాని కులానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయినా, ఒక అటెండర్ కొడుకు ఐఏఎస్ అయినా, లేదంటే ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఈ రోజు యూనివర్సిటీలో చదువుకొని
ఒక పిహెచ్డి స్కాలర్ అయినా, ఈ దేశంలో ఒక వితంతు దేవుడి గుళ్ళకి వెళ్ళి దేవుని ప్రత్యక్షంగా తాకినా అది ఎవరిచ్చే భిక్ష కాదు. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం వల్లనే అది సాధ్యమవుతుంది తప్ప ఈరోజు ఇది ఎవరి వల్ల కాదు, ఎవరి దయా దాక్షిణాల వల్ల మాత్రం ఈ దేశంలో బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు రాజకీయాల్లో కానీ విద్యా ఉద్యోగాలు లేరనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వాలు గుర్తించుకోవాలి. ఈరోజు రాజకీయ పార్టీలు చాలా చులకనగా చీప్గా మాట్లాడుతుంటారు. మేము మీకు రాష్ట్రాన్ని ఇచ్చినామని ఒక పార్టీ చెప్తుంది, మేము పింఛన్లు ఇస్తున్నామని ఒక పార్టీ చెప్తుంది, మేము నీళ్ళు ఇచ్చినామని ఒక పార్టీ చెప్తుంది, లేదంటే మీకు రోడ్లు వేసినాం, మీకు హాస్పిటల్ కట్టించినామని ఒక పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదో వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చి సంపదని దారాదత్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకుడో ఇచ్చేది కాదు. ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారా పౌర సదుపాయాలు కల్పించాల్సిన హక్కు, లేదంటే వాటిని పొందే హక్కు ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడికి, ప్రతి రాజ్యాంగాన్ని ఇది ఫాలో అయ్యే ప్రతి పౌరుడి మీద ఉంటుంది తప్ప ఏ రాజకీయ నాయకుడు ఇచ్చే భిక్ష మాత్రం కాదనేసి ప్రజలు కూడా గమనించాలి. అట్లా ఏ రాజకీయ నాయకుడన్నా ప్రతి బీసీ బహుజన సంఘాలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందనేసి ఈ వేదిక ద్వారా రాజేష్ గారు ఫైనల్గా మీ యాక్షన్ ప్లాన్ చెప్పారు. ముఖ్యంగా యువతని ఎలా మీరు సమీకరిస్తున్నారు, ఎలా వీళ్ళని ఎంపవర్ చేస్తున్నారు? వీళ్ళు ఎందుకంటే ఈ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు వస్తే యువతనే ఎక్కువగా బెనిఫిట్ పొందేది. అంటే స్థానిక సంస్థలు చూసుకున్నా, ఎంప్లాయ్మెంట్ చూసుకున్నా, ఎడ్యుకేషన్లో చూసినా. సో యువత, బీసీ యువత ముఖ్యంగా ఎలా వాళ్ళని మీరు మోటివేట్ చేస్తున్నారు, ఎంపవర్ చేస్తున్నారు? మొదటగా యువత అనగానే అందరికీ గుర్తొచ్చేది మన స్టూడెంట్సే. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే పాస్ట్ పర్సూయింగ్ చేసిన వాళ్ళు కానీ, ఈ 10 సంవత్సరాల కింద చదువుకొని ఇప్పుడు మన ఉద్యోగాల కోసం కానీ దీనికోసం కానీ చూసేవాళ్ళు. దీనికోసం మొదటగా మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఫస్ట్. అసలు బీసీ రిజర్వేషన్ అంటే ఏంది, 42% రిజర్వేషన్ మనకు ఎందుకు కావాలి, బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు కావాలి, దేనికోసం కొట్లాడుతున్నాం, మనకి ఇంపార్టెన్స్ ఎందుకు, మనకి ఇంతవరకు ఎంత అన్యాయం అయిపోయినాము, అగ్రవర్ణాల వల్ల మనం ఎంత అన్యాయం అయిపోయినాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, దానిలో మొత్తం ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారు, మొత్తం అంతా మనం ఫస్ట్లీ వీఆర్ టేకింగ్ ఆల్ ద అన్ని లెక్కలు తీసుకొని దాని పరంగా మనం ఎంత అన్యాయం గురైనాము, ఎంత ఏమైనామో వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడే కాదండి ఈ మనము దేశవ్యాప్తంగా మొత్తం మన ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ తరఫున మనం ఫస్ట్ వీఆర్ టేకింగ్ ఆల్ ద అన్ని లెక్కలు తీసుకొని దాని పరంగా చేస్తున్నాం. ఇంకొకటి, మేము ఇక్కడ ఓన్లీ తెలంగాణనే కాదు, ఫ్యూచర్లో ఇప్పుడు ఢిల్లీని ముట్టడిస్తాం. బీజేపీ ప్రభుత్వం ఏదో అనుకుంటున్నది, మేమేదో వీళ్ళు ఓన్లీ స్టూడెంట్స్, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారు. మన తెలంగాణ తెచ్చింది కూడా స్టూడెంట్సే అండి, మర్చిపోదు మీరు. ఇప్పటి వరకు బలిదానం చేసింది కూడా స్టూడెంట్స్, యూత్. ఇప్పుడు తెలంగాణ తెచ్చింది స్టూడెంట్సే, అలాగే రేపొద్దున ఈ రిజర్వేషన్లు కూడా సాధించుకునేది కూడా స్టూడెంట్సే, యూతే అనేసి మీరు చెప్తున్నారు. దాంట్లో కీలక పాత్రగా ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో, అసోసియేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముందుంటుందనేసి తెలియజేస్తున్నారు. ఇది ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా మన వక్తలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ వై శివకుమార్ ముదిరాజ్, రాజేష్ షామీర్పేట్ పటేల్, అలాగే గణేష్ గౌడ్, వీళ్ళందరూ కూడా మొదటి జనరేషన్ చదువుకొని యూనివర్సిటీలోకి వచ్చి ఉద్యమాలు చేస్తూ, అలాగే సామాజిక న్యాయం కోసం పోరాడుతూ వచ్చే జనరేషన్ కోసం వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అలాగే ఈ అంశం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో, బీసీ రిజర్వేషన్ అంశం, దీన్ని రాజకీయంగా అడ్డుకునే శక్తులు ఎవరైనా కూడా అడ్డుకుంటామనేసి, వారి మీద ప్రతిఘటిస్తామనేసి, రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి, బీసీల కోసం పొందుపరుస్తామనేసి, అలాగే రాజకీయ చైతన్యాన్ని తీసుకుని వస్తాం, విద్యార్థుల్లో ముఖ్యంగా యువతలో కూడా ఈ చైతన్యాన్ని తీసుకుని వస్తామనేసి ఈరోజు మన డిబేట్లో పాల్గొన్న ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేశారు. మరొక అంశం మీద వచ్చే వారం యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.